చంద్రగిరి నియోజకవర్గం శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి ఆలయ నూతన పునఃనిర్మాణ మహోత్సవం వైభవంగా మహోత్సవాలు జరిపించేందుకు అధికారులతో సమీక్షా సమావేశం. కుంభాభిషేక మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి. ఎమ్మెల్యేకు వివరించిన అధికారులు. అమ్మవారి ప్రతిష్ట నలుమూలలా వ్యాప్తి చెందేలా మీడియా వారు సహకరించాలి. 9వ తేదీన జరుగు కుంభాభిషేకం మహోత్సవానికి భక్తులకు హృదయపూర్వక ఆహ్వానం తెలియజేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. చంద్రగిరి పట్టణంలో కొలువు తీరిన గ్రామదేవత శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి అమ్మవారి పునఃనూతన ఆలయ యంత్ర శిఖర ప్రతిష్ట శిఖర శతచండీ సహిత సహస్ర కలశ కుంభాభిషేక మహోత్సవం 3 రోజుల పాటు జరుగును. ఈ పునఃనిర్మాణ కుంభాభిషేక మహోత్సవానికి రెవెన్యూ, మండల, పోలీసులు, పంచాయతీ, విద్యుత్ ఏర్పాట్లపై అధికారులతో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ ఆలయ అధికారులతో, ప్రభుత్వ అధికారులతో, నూతన కమిటీ సభ్యులతో ఈ నెల 7, 8, 9 తేదీలలో జరుగు ఆలయ పునఃనూతన నిర్మాణ కుంభాభిషేక మహోత్సవానికి ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లను 3 రోజుల పాటు భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం పలు సూచనలు చేశారు. అమ్మవారి భక్తులను అడిగి ఉత్సవాలకు సంబంధించిన సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు దర్శన ఏర్పాటు, పసుపు, కుంకుమ, నిత్యాన్నదానం, భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్ల ఏర్పాటు, విద్యుత్ దీపాలు, విద్యుత్ అలంకరణ, వర్షాలు పడుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు, అన్నదానం, మైక్ సెట్, ఆలయ ఆవరణంలో శుభ్రత గురించి పలు అంశాలపై అందరితో కూర్చుని మాట్లాడి వైభవంగా అమ్మవారి ఉత్సవాలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అమ్మవారి ఉత్సవాలను నలుమూలలా వ్యాప్తి చెందేలా మీడియా వారు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. 9వ తేదీన జరుగు మహాకుంభాభిషేకం మహోత్సవంలో భక్తులు భారీ ఎత్తున తరలి రావాలని, అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఎమ్మెల్యే కోరారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు, ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మొదటగా గ్రామదేవత శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషం ఇచ్చిందని ఆయన తెలిపారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారికి మొక్కుకున్నారు. ఎమర్జెన్సీ సీసీ కెమెరాలు చేశాను అక్కడ అంటే ఈ సార్ ఇక్కడ దగ్గర ఇక్కడ అప్పుడు నాకు ఇక్కడ లేదు నో టెన్షన్ లేదు సార్. డిపార్ట్మెంట్ చేయలేమా ఎంత అవుతుంది నో శిక్షణ అవుతుంది. ఏదైనా రేపు ఇచ్చేస్తామా మళ్ళీ ఎట్లా నేర్చుకోవచ్చు. ఈ టెంపుల్ చూసుకోవాలంటే మా వీడియో. థ్యాంక్ యూ సార్.